ఎడిటింగ్ చార్జెస్ ప్లస్ ప్రెస్ అడుగుతుంది మీడియా వాళ్ళు బయట తెలియజేయడానికి వస్తారు కానీ తెలియజేసేదానికి నాకు ఇంత నేను అట్లా కాదు. రైతు ముందే కష్టపడి ఆయన కష్టాలలో ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ 200. అవును, నీకు ఏ జీవో చెప్తుంది నీకు 15,000 20,000 ఇస్తారని? 18 నుంచి 23,000 ఇస్తారు. లేదు, రైతు బంధు ఇవ్వడానికి 6,000 ఇవ్వడానికి ఎన్ని ఎంక్వైరీలు, ఏఓ సారు బిఆర్ఓ ఇంతమంది ఎంక్వైరీ అయినాక వాళ్ళు ఇవ్వడానికి అంత ఎంత పొలం ఉంది. నువ్వు ఎన్ని గ్రామాలు పోయినావు నాకైతే డౌటే. నువ్వు ఎన్ని గ్రామాలలో వసూలు చేసినావు నాకైతే. నువ్వు అట్లా రావద్దు కదా. నీకేం అథారిటీ ఉంది? పైసలు అసలు రైతులను అడగద్దు. 200 నీకెందుకు? మీ చీఫ్ ఎడిటర్ పేరు చెప్పు. ఎవరు మీ ఎడిటర్? వాళ్ళు చెప్పు, మళ్ళా వాస్తవంగా చెప్పుగా మీ ఎడిటర్ వాళ్ళు. ఎడిటర్తో మాట్లాడు. రైతు నువ్వు ఏదన్నా జర్నలిజం అంటే నిజాయితీగా చేయాలి. నువ్వే పైసలు వసూలు చేస్తే ఎట్లా? పైసలు ఎడిటింగ్ ఛార్జ్ అడుగుతున్నాం సార్ మేము. అట్లా ఉండదు. అట్లా నువ్వు ఎడిటింగ్ ఛార్జ్ అడగద్దు, రూపాయి అడగద్దు. నువ్వు జర్నలిజం చేసుకుంటే చేసుకో. జర్నలిజం ఉందా ఎడిటింగ్ ఛార్జ్ అడగాలని? అవన్నీ అవసరం లేదు. నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ నాడు. నీకు ఇదే అలవాటు అవుతుంది. ఈడంటే వీళ్ళు హుషారు ఉన్నారు కాబట్టి మా దాకా వచ్చింది ఇన్ఫర్మేషన్. మీతో 20,000 వస్తాయిరా 18,000 వస్తాయని వేలు రాపిస్తారు. ఇచ్చే పైసలు ఇచ్చే. అలా పైసలు వాళ్ళకి ఇచ్చే. ఏం పుక్కడికి ఎందుకు? నువ్వేమన్నా అథారిటీ నువ్వేమన్నా ఇంకోళ్ళ దగ్గర తీసుకున్నావు? ఇచ్చేసి ఏం పుక్కడిగా? ఏమి కింద చేస్తే ఏం పోతా? చిన్నాడు పోలీస్ స్టేషన్ నాడు. పోలీస్ స్టేషన్ నాడు పోయేద్దాంపా. ఈ జర్నలిజం న్యూస్కు ఈ ఐడి కార్డుకు ప్రతి రైతు దగ్గర 200 వసూలు చేస్తున్నారు నష్టపరిహారం అని. ఏ విధంగా వసూలు చేస్తారు? ప్రెస్ నోట్ పెట్టుకొని మీరు పోదాంపా, స్టేషన్ పోదాంపా, మాట్లాడదాంపా. అట్లా ఇయ్యరు, ఇక ఐడి కార్డు ఇయ్యరు. ఒకసారి పోలీస్ స్టేషన్ పోదాం. నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను. అడుగు. ఏం పిచ్చోలా వీళ్ళంతా? అమాయకులానే. నీ పేరేం పేరు? పిచ్చి చేయొద్దు ఇంకోసారి రైతులను. నీకేం అథారిటీ ఉంది భయ్? నువ్వు ఏ గవర్నమెంట్ చెప్పు? 200 నీకేం అవసరం? అంటే అమాయకుడు ఉంటే రాసుకోతావు. నువ్వు ఏమి ఉంటావు? ఏ డాక్యుమెంట్? నువ్వేంది? 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు రాసుకోవచ్చు. 10 ఎకరాల ప్రకారం ఏ విధంగా వస్తుంది? మాకు చెప్పారు సార్, మేము చెప్తున్నాం. నీకు ఎవరు? మీ ఎడిటర్ పేరు చెప్పు కదా. మీ ఎడిటర్ ఓలు మీరు ఏ డివిజన్, ఎక్కడ, ఏం డిజిగ్నేషన్, మీరు ఏం హోదా, మీరు ఎట్లా చేస్తారు? 18,000 ఎట్లా వస్తాయి? అట్లా ఇష్టం ఉన్నట్టు చేయొద్దు కదా. రైతును. అరే నువ్వు ఫ్రీలాన్స్ చేయి భయ్. గ్రామ పంచాయతీ దగ్గర సదస్సు పెట్టి మీకు నష్టపరిహారం అయింది మేము రాస్తామను. అదేంది పైసలు వసూలు చేసుడు? నీకు డబ్బుతోనే అవసరం లేదు. నువ్వు జర్నలిజం చేసుకుంటే వేరే జర్నలిజం చేయు, నిజాయితీగా చేయు. నీకు డబ్బులతోనే అవసరమే. పిచ్చి ఏం చేయొద్దు ఇట్లా.